కేడర్ ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని, అంటే ఐపీఎస్ అధికారిని ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్గా నియమించి ఈ యొక్క రేషన్ మాఫియాకి అడ్డుకట్ట వేయడానికి సీఎం డిప్యూటీ సీఎం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఒక వైకాపా ప్రతినిధిగా మీరు స్వాగతిస్తారా లేదా? బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు కుండ ఎక్కడుందో అక్కడ మందు వేయకుండా ఏదో ఎవరినో టార్గెట్ చేసి వాళ్ళు ఏదో చేస్తున్నారు అన్న విధానంలో చేసుకుంటా వెళ్దాం అనుకుంటున్నారు. కాకినాడ పోర్టు మీద వాళ్ళు టార్గెట్ పెట్టుకుని అక్కడ మాత్రమే ఐపీఎస్ ఆఫీసర్ని వేస్తామని చెప్పి చెప్తున్నారు. సరే, తప్పు ఎక్కడ జరిగినా సరే ఆపవలసిన అవసరం ఏ రాజకీయ నాయకుడికైనా ఉంది, లేదా ప్రభుత్వంలో ఉన్న ప్రత్యేకంగా వారికి ఖచ్చితంగా ఉంది. కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని ఎవరైనా స్వాగతిస్తారు. ఎందుకంటే తప్పు ఎవరు చేస్తున్నా సరే ఆ తప్పుని ఆపవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది. కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్ని వేసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా రేపొద్దున్న ఐపీఎస్ ఆఫీసర్ గారిని వేసిన తర్వాత అక్కడ ఇప్పుడు ఆ జిల్లాకు ఉన్న ఎస్పీ కూడా ఆయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే. ఆయన మీద కూడా ఈయన పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేసిన వ్యవహారం నిన్ననే మనం చూడటం జరిగింది. నేను ఈ జిల్లాకి ఎప్పుడు వచ్చినా సరే ఎస్పీ గారు సెలవులో వెళ్ళిపోతున్నారు, నాకు కనపట్లేదు అంటారు. కానీ ఆయన మీద చర్యలు తీసుకునే ఇది మాత్రం ఆయనకు ఉండదు. ఇక్కడ ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వేసినా ఇంకొకళ్ళు వేసినా వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు సక్రమంగా చేస్తే తప్ప ఎవరైనా సరే, ఏ అధికారి అయినా సరే ఏ విధమైన తప్పుని కూడా ఎవరు అడ్డుకట్ట వేయలేని పరిస్థితులు ఉంటాయి. అది ఎవరైనా సరే అర్థం చేసుకోవాల్సిన విషయమే. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆ నిర్ణయం అనేది మరి ఇంకా బయటికి రాలేదు. కేవలం కాకినాడ పోర్టుకు మాత్రమే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వేసి ఇక్కడే రేషన్ వేయం జరుగుతుంది అని చెప్పడంలో ఆయన ఆంతర్యం ఏంటనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన టార్గెట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నేను ఈ దందాలో ఉంటాం అంటూ జరిగితే మీరు ఎంక్వైరీ చేసి ఆధారాలతోటి నిరూపించి మీరు ఏ చర్యలు అయితే తీసుకుంటారో ఆ చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితులు ఇక్కడ ఒకటే రమేష్ గారు, అంటే ఇలాంటి ఆరోపణలు కళ్ళ ముందు కనపడుతున్నా, పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా, ప్రతి ఒక్కరు మాట్లాడే మాట నా మీద మొత్తం విచారణ చేయండి, ఎంక్వైరీ చేయండి, మొత్తం విజిలెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం నా మీద అవసరం సిబిఐ ఎంక్వైరీ కూడా వేసుకోండి, నేను తప్పు చేశానని చెప్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం, నేను రాజకీయాలు వదిలేస్తా, నేను రాజీనామా చేస్తా అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పేటువంటి, ఇప్పుడు మనం అంటే ఒక్క ద్వారంపూడి గారికి సంబంధించి కాదు నేను చెప్తా ఉంది, అనేక మంది గతంలో కనుక చూస్తే అన్ని వివిధ పార్టీలు చెందినటువంటి నాయకులు ఆరోపణలు వచ్చినప్పుడు నేను ఏ శిక్షకైనా సిద్ధం అనేటువంటి కామన్ డైలాగ్ ఏదైతే ఉందో అది అందరూ వాడటం ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు సమాజంలో. ఇప్పుడు మీరు ప్యాషన్ అయిపోయింది అనుకుంటున్నారు సార్. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారి మీద క్లియర్ గా ఆరోపణ వచ్చిందని చెప్పి మీరే చెప్తున్నారు, మేమందరం కూడా ఆరోపిస్తున్నాం. రైస్ దాంట్లో మొన్న రిలీజ్ చేసిన అమౌంట్ లో ఆయన 8% కమిషన్ తీసుకున్నారు అనేది మా పార్టీ ఆరోపిస్తుంది. అది నిజమా అబద్ధం అనేది మీరు కానీ నేను కానీ ఎవరైనా ప్రూవ్ చేయగలమంటారా? ఇప్పుడు ఎంతో కొంతమంది ఆ మిల్లర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు కదండి, ఉండకుండా ఉంటారా? ఆ మిల్లర్లలో కొంతమంది సమాచారం ఇవ్వబట్టే కదా మా పార్టీకి కూడా ఇలా తీసుకున్నారా అని చెప్పి తెలిసేది. లేకపోతే ఇది ఎక్కడా జరగకుండానే ఇది ఎందుకు వచ్చిందండి? ఇది పొగరా నిప్పు లేకుండా పొగ వస్తుందా? నిప్పు లేకుండా పొగ రాదు, కానీ తప్పు లేకుండా ఆరోపణలు కూడా వస్తాయండి. ఇప్పుడు ఆధారాలు ఏదైనా ఉంటే పేర్ని నాని గారు కానీ అంబట గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరైనా ఆధారాలు ఉంటే ఇదిగోండి పలాని మనోహర్ గారు ఈ విధంగా కమిషన్ తీసుకున్నారు, లేకపోతే పలానా పయ్యావుల కేశవ్ గారు ఈ విధంగా తీసుకున్నాడు, లేకపోతే పలానా వ్యక్తి తీసుకున్నాడు అంటే గుడ్డగాల్చి నెత్తినేసేటువంటి క్రమం. ఇప్పుడు తప్పు జరుగుతున్న దగ్గర, స్మగ్లింగ్ జరుగుతున్న దగ్గర, అక్రమంగా రవాణా జరుగుతున్న దగ్గర మంత్రులు వచ్చి మాట్లాడుతూ ఉంటే మీరు ఏకంగా వాళ్ళ మీదే చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బట్ట వేస్తారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారు కదా నిన్న. ఏమని మళ్ళీ ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకేం సంబంధం లేదని చెప్పుకోవాల్సిన ఇది తీసుకొచ్చారు కదా. అందుకని వీళ్ళు కూడా నిందలేస్తున్నారా? ఆయన మీద వేశారని వీళ్ళ మీద కూడా వేశారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు మేము అలా అంటున్నా, మీరు అడిగిందని నేను సమాధానం చెప్తున్నా. గుట్ట కాల్చి పట్టేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు కదా. రాజకీయాల్లో అనేక ఆరోపణలు వస్తాయి. ఆ ఆరోపణ చేసే ముందు ఎవరైనా సరే మన దగ్గర ఆధారాలు ఉంటే ఆరోపణ చేయాలి, లేకపోతే లేదా దాని మీద చర్చ పెట్టకూడదు. కానీ ఆరోపణ వచ్చింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా ప్రతి ఒక్కళ్ళం చర్చ పెడుతున్నాం, చర్చల్లో మేము పాల్గొంటున్నాం, మీరు పెడుతున్నారు, రకరకాలుగా ఇవన్నీ కూడా డివేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు ఈ రోజున మా పార్టీ నుంచి పేరు నాని గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ ఇప్పుడు మేము కూడా ఈ చర్చలో మేము చెప్పడం జరుగుతుంది. స్టెల్లా ఎల్ షిప్ ని వీళ్ళు చెక్ చేశారు, అక్కడ అందులో 640 టన్నుల పీడిఎస్ బియ్యం ఉందని చెప్పి, అది కూడా ఏది కోర్టు నుంచి బ్యాంక్ గ్యారంటీ తీసుకుని డబ్బులు కట్టి దాంట్లో వెళ్తున్న పీడిఎస్ బియ్యం ఉందని చెప్పి వీళ్ళు ఏదో చూపించడం జరుగుతుంది. ఆ పక్కనే ఉన్నది మరి ఆర్థిక మంత్రి వియంకుడు గారి దాన్ని బుక్ చేసుకున్నారంట షిప్ ని. ఆ షిప్ లో కెన్ స్టార్ షిప్ ని
ఆర్థిక మంత్రి గారు వియంకుడు బుక్ చేసుకున్నారంట. 42,000 టన్నులు పీడిఎస్ బియ్యం అని చెప్తున్నారు. అంటే ఎవరు చెప్తున్నారు? అవును, మా పార్టీ ఆరోపిస్తుంది కదండి. ఎంతవరకు అసలు ఆ షిప్ నే చెక్ చేయలేదు ఎందుకని? కాదు అంటే చెప్పొచ్చు. నేనేమంటానంటే కాదండి రమేష్ గారు కదండి, అధికారులు ఎవరన్నా తేల్చారా పయ్యావుల కేశవ్ గారి వియంకుడి యొక్క కెన్స్టార్ షిప్ లో ఇందులో ఇన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యం అని ఎవరన్నా అధికారులు తేల్చారా? మీ పార్టీ ఆరోపణలు నిజమని ఎలా నమ్ముతారు ప్రజలు? రమణాయుడు గారు, నేను అదే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు చెక్ చేసిన షిప్ ను వెళ్ళి చెక్ చేశారు. కలెక్టర్ గారు ఆ పక్కనే ఉన్న కెన్స్టార్ షిప్ ని చెక్ చేయలే. పవన్ కళ్యాణ్ గారు సరే మనం ఆ షిప్ ను కూడా చూద్దాం అడవండి కనీసం ఎందుకు అనలేదండి? ఎందుకు అనలేదు? పీడిఎస్ బియ్యం అక్రమంగా రవాణా అవుతా ఉన్నాయి, సీజ్ చేసిన బియ్యం కూడా దీంట్లోకి వచ్చినాయని రకరకాలైనటువంటి ఎలిగేషన్లు ఆయన దగ్గరకు వచ్చినాయి కాబట్టి దీని మీద ఆరోపణలు వెళ్ళి చెక్ చేశారు. దాని మీద కూడా ఆరోపణలు చేస్తున్నాం కదండి. కాబట్టి ఆయన మళ్ళీ రేపు చెక్ చేయాలి మరి అట్లయితే. అదే కలెక్టర్ గారు వెళ్ళి అందులో పీడిఎస్ బియ్యం లేదు అని చెప్పి ఎందుకు చెప్పరు? చెప్పవలసిన బాధ్యత కలెక్టర్ గారికి కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి కానీ లేదంటారా? అంటే ఇప్పుడు మీకు ఒక పాయింట్ ఏం దొరికిందంటే ఒక షిప్ని చెక్ చేశారు, ఇంకొక షిప్ని చెక్ చేయలేదు కాబట్టి అందులోనే మొత్తం ఉన్నాయి. సో అది పయ్యావుల కేశవ్ గారి వియంకుడు కాబట్టి అంటే కొత్త స్టోరీ లాగా ఉంది రమేష్ గారు. అధికారి లోకల్ విలేకరులు చెప్పిన విషయాలని పర్సనల్ గా చెప్పిన వ్యవహారాలని ఈ రోజున మళ్ళీ మా పార్టీ చెప్పడం జరిగింది. ఇప్పుడు అది అందులో లేదనుకోండి, వెంటనే ఇమీడియట్ గా ఆరోపణ రాగానే పవన్ కళ్యాణ్ గారు కానీ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కానీ ఆ షిప్ ను కూడా వెళ్ళి చెక్ చేయండి అని చెప్పి ఎందుకు ఆదేశించలేదు? చెప్పండి మీరు. ఆరోపణ వచ్చింది కదా, ఆరోపణ మీద ఎంక్వైరీ చేపించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదంటారా మీరు? ఖచ్చితంగా ఉంది కదండి ఆరోపణ మీద. ఆరోపణ వస్తే ఖచ్చితంగా నిజమా అబద్ధమా అని తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, లేదని నేనైతే చెప్పను. అంతే. ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ చేసి అందులో పీడిఎస్ బియ్యం లేదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తున్న ప్రచారం చెప్పొచ్చు కదా, ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? రైట్ రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గర కొనబోయని మాట్లాడదాం. మనతోటి ఆకుల రామకృష్ణ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు. ఆకుల రామకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. వినిపిస్తుందా నా వాయిస్ క్లారిటీగా? వినపడుతుందండి. సో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కీలక భేటీ తర్వాత మనకు ఒక క్లారిఫికేషన్, ఒక ఐపీఎస్ అధికారిని కాకినాడ పోర్టుకు సెక్యూరిటీ ఆఫీసర్గా నియమిస్తే ఈ రేషన్ అక్రమ రవాణా కానీ లేకపోతే ఇంకేమైనా స్మగ్లింగ్లు ఈ పోర్టు ద్వారా జరగకుండా ఉండేందుకు ఒక ఐపీఎస్ క్యాడర్ ఉన్న అధికారితోటి చేస్తా ఉన్నారు సెక్యూరిటీ ఆఫీసర్గా. నిజంగా అది సంతోషించాల్సిన అంశం. అయితే మీ విధానంలో మీరు వెళ్తా ఉన్నారు, కానీ పయ్యావుల కేశవ్ గారి యొక్క వియంకుడు షిప్ని ఎందుకు చెక్ చేయలేదు అనేటువంటి ఒక కొత్త ప్రశ్నని సాయంత్రం నుంచి పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు దాని మీద పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారి మీద నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎవరిని అడిగారంట మిల్లర్లను డబ్బులు మనోహర్ గారికి ఇచ్చారంట. అంటే అడిగింది ఎవరు, ఇచ్చింది ఎవరు, తీసుకున్నది ఎవరు, ఈ మధ్యవర్తులు ఎవరు? పోనీ ఒక్కలన్నా బయటకు వచ్చి ఇదిగోండి మమ్మల్ని డబ్బులు అడిగాడు, మేము ఇచ్చాము, ఇదిగో డబ్బులు ఈ విధంగా ఇచ్చాము, మేము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసాము మనోహర్ గారి మనుషులకి, లేకపోతే మేము క్యాష్ తీసుకెళ్లి ఒక సంచిలో పెట్టేసి తెనాలి వెళ్ళి ఇచ్చాము, లేకపోతే కాకినాడ వెళ్ళి ఇచ్చాము చెప్పిన వాళ్ళు లేరు ఇక్కడ. అయితే ఒక్కొక్క గుడ్డ